వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇక ఈ లాస్ట్ కంక్లూజన్ దీంతో ఈ సిరీస్కి ముగింపండి. తర్వాత ఫర్దర్గా ఇంకెవరన్నా మాట్లాడితే ఆ తర్వాత చూసుకుందాం. అండ్ కోర్స్ జనసేన వాళ్ళు కూడా ప్రెస్ మీట్ అది ఇవాళ పెట్టి మాట్లాడుతున్నారు కాబట్టి అండ్ అవసరం లేదు. సో ఇక్కడ జర్నలిజం విలువలు అన్నటువంటి ఒక పాయింట్ దగ్గర మాత్రమే మనం ఇది చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ కొన్ని వీడియోస్ నేను నిన్న చూశానండి. దానికి సంబంధించి చూస్తే అభిప్రాయాన్ని రాజ్యాంగ పరిధిలో చాలా స్పష్టంగా సాత్వికంగా వెల్లడించినప్పుడు మిత్రులందరికీ మరొక్కసారి మళ్ళీ ఇతని పేరు నవీన్ అండి, గాయకుడు కూడా, జర్నలిస్టుట. ఒకసారి విందాం. తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక నాయకుడి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది ఆ నాయకుడి యొక్క అనుచరుల కార్యకర్తల ప్రవర్తనను బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు టీడీపీ జనసేన యొక్క అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి మొదలు పెడితే సామాన్య కార్యకర్తల వరకు కూడా వాళ్ళు ఈ విషయాన్ని ఎంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేసిరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అనేది మనం ఈ రోజుకి ఆ పోస్టులు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఈరోజు కేవలం అనుచరుల ప్రవర్తన మాత్రమే కాదు, వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోపల పెట్టినటువంటి పోస్టుల ద్వారా వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా చాలా అనుచితంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని వాళ్ళే తేటతెల్లం చేసుకున్నారు ప్రజల ముఖంగా. కాబట్టి నేను చిన్నప్పటి నుంచి చాలా సంవత్సరాల నుండి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి యొక్క విశ్లేషణను చాలా నిశ్చితంగా గమనించుకుంటూ వచ్చి చాలా నేర్చుకున్నటువంటి వ్యక్తులము. ఆయన ఏ విషయాన్నైనా చాలా సాత్వికంగా, చాలా మంచి భాషణతోటి, అర్థమయ్యే విధంగా, చాలా లోతైనటువంటి అధ్యయనంతో ఆయన చెప్తారు. ఎవరిని నొప్పించరు. ఒక కించిత మాట కూడా ఆయన నోటి నుండి అనుచితంగా దొరలది. అట్లాంటి భాష లోపట ఆయన చాలా మంచి విశ్లేషణ చేస్తారు. అదే క్రమం లోపట అక్కడున్నటువంటి రాజకీయాల గురించి ఒక విశ్లేషణ కావచ్చు, ఆయనకున్నటువంటి సమాచారం మేరకు ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆయన ఒక ప్రొఫెసర్గా, ఆయన ఒక మాజీ ఎమ్మెల్సీగా ఒక రాజకీయ అభిప్రాయాన్ని రాజ్యాంగ పరిధి లోపట చాలా స్పష్టంగా సాత్వికంగా వెల్లడించినప్పుడు మీలాంటి విఘ్నత కలిగినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఒక పొలిటికల్ సజెషన్ గా తీసుకుంటే బాగుంటది. సరే, అది మీకు అనుచితంగా అనిపించినప్పుడు దాన్ని ఖండించాలి. ఖండించకుండా పవన్ కళ్యాణ్ ఏం చేసిండు అసలు? ఇక్కడ దాకా చాలా చక్కగా పద్ధతిగా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా మంచిగా మాట్లాడాడు కదా. లెట్స్ చేంజ్ ఓవర్. ఎవరిచ్చిర్రు? మన సొంత పార్టీలో పట్టే మనకు ట్రైటర్స్ ఉన్నారని చెప్పి మాట్లాడిందంటే అది వాస్తవం అన్నట్టే కదా. సార్ మాట్లాడింది వాస్తవం అన్నట్టే కదా. నువ్వు ఖండించాలి కదా. అది అబద్ధం అయితే నువ్వు ఖండించలే. నువ్వు భుజాలు తడువుకున్న గుమ్మడికాయల దొంగ ఎవరని చెప్పనంటే అంటే వాస్తవానికి ఆ విషయం జరిగిందేమో మరి తెలియదు. ఒక విషయాన్ని అభిప్రాయాన్ని చెప్పినప్పుడు కేసులు పెడతారా? మరి కేసులు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ మేము ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం, ఇష్టం వచ్చినట్టు రాళ్ళేస్తే మేము ఊకుంటామా అని చెప్పని అన్నావు కదా. నువ్వు ఎన్ని రాళ్ళు వేసినావు తెలుసా? ఇక్కడ గద్దరన్న మీద తూటాలు కాల్స్తే, ఇక్కడ బెల్లి లలితక్కను 18 ముక్కలు చేస్తే, మారోజు వీరన్న ప్రాణాలు తీస్తే, అనేక మంది తెలంగాణ బిడ్డలు ఆత్మార్పణ చేసుకుంటున్నటువంటి సందర్భం లోపట ఆ త్యాగాలకు విలువనీయకుండా, వాళ్ళ యొక్క ఆత్మార్పణలకు విలువనీయకుండా, కనీసం మానవత్వము జాలి అనేది లేకుండా కెమెరామెన్ గంగతో రాంబాబు అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సినిమాను తీసి తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు దారుణంగా అవమానించినవా లేదా పవన్ కళ్యాణ్? నేను అడుగుతా ఉన్నా. అది నువ్వు రాళ్ళేసుడు కాదా? మేము రాళ్ళిచ్చి కొట్టదలుచుకుంటే మేము కొట్టలేమా? నీ అన్నను జగిత్యాల లోపల కోడిగుడ్లతో తరిమి ఎందుకు కొట్టిర్రు? ఇందుకు కాదా? ఇట్లాంటి చర్యలకు కాదా? కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని చెప్పి తెలంగాణ మీద అక్కసి బెల్లగక్కినావు కదా. అప్పుడు తెలంగాణ నాయకులు, కొంతమంది నాయకుల దిష్టి తగిలింది అన్నది వాస్తవమే. ఆ మాట అనేక సందర్భాల్లో ఎవరెవరు ఏం మాట్లాడారో ఏంటో అనేది కూడా గతంలో చూపించడం జరిగింది. బట్ ఒక సెన్సేషనలిజం అన్నటువంటి పాయింట్లో మళ్ళీ వచ్చేసి ఇక్కడ నాయకులు అనేసాడు. తెలంగాణ ప్రజలను ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదే, పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల్ని ఏమనలేదే అని గద్దర్ని అవమానించాడు అది అంటున్నారు. గద్దర్ గారు ఇందాక చూపించాను కదా ఆల్రెడీ ఏం మాట్లాడారు అనేది. అండ్ ఇక్కడ ఈ మధ్యలోని ఇంకొకటి, పాసం యాదగిరి గారు అంత మాట్లాడారు కదా, ఆ మాట్లాడినటువంటి వ్యక్తి ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. మరి దాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి కదా. అంటే
స్టెబిలిటీ ఉన్నప్పుడు ఒకలాగా, స్టెబిలిటీ లేనప్పుడు ఇంకొకలాగా ఈ మాట్లాడడం ఏదైతే ఉందో, అమ్మో! ఇన్ని బుక్ మార్క్స్, ఇన్ని సేవ్ చేసుకొని పెట్టుకున్న దాన్ని నేను కంటెంట్‌కి వీళ్ళు అంటే అంత క్రియేట్ చేసి పెట్టేశారనమాట వీళ్ళు. అంత అంత దుర్మార్గంగా క్రియేట్ చేసి పెట్టేశారనమాట. అలా ఉన్నాయి వీళ్ళవి మాట్లాడినటువంటి మాటలు గానీ, ఇంకొకటి గానీ. కొంచెం టైం తీసుకుంటున్నానండి, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఇది వన్స్ ఫర్ ఆల్ కంక్లూజన్ ఇచ్చేసి ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలి. దానికి మరి ప్రభుత్వాలు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటాయి, లేదు ఏమన్నా దీనికి సంబంధించి ఉంటాయనేది కూడా ఒకసారి చూడాలి. ఇంకొక మాట మాట్లాడారండి ఇద్దరు అభిమానులు కూడా, అంటే రాజకీయంగా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఒకే తీరుంది. సమన్వయపరచాలంటే అది పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే సాధ్యమని ఒక వీడియో బిట్ సర్క్యులేట్ అయింది. జస్ట్ మిస్ అయింది ఎక్కడో అది. సరే వాటెవర్. అది కూడా ఆయన మాట్లాడారు. సరే ప్రొడ్యూసర్ల గురించి ఏం మాట్లాడారు అనేది కూడా మనం చూసాం. ఆఫ్ కోర్స్ ఇది అయ్యింది. దెన్ కమ్ బ్యాక్. మేము రాళ్ళు తీసుకొని కొట్టినామా ఏమన్నా? నువ్వు తీసుకొని కొట్టినావు కదా రాళ్ళు. తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు నేను అన్నం తినలేదు. ఇంకొక 4 రోజులు అట్లే ఉండపోయాను. ఈ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకి దరిద్రమే ఉండకపో. దీనికి మాత్రం ఏమనాలి అంటే, ఇది జర్నలిజం విలువలా? ఒక మనిషి చచ్చిపోవాలి అంటే 15 రోజుల పాటు తినకపోతే దరిద్రం వదిలిపోయేది అంటున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉండడు అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు కదా. 11 రోజులు తినలేదు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఫైన్, బాగానే ఉంది. ఆయన అన్నదానికి తర్వాత వీళ్ళు ఎంత ట్రోల్ చేశారో ఏంటనేది అయింది అక్కడ. ఇంకో 4 రోజులు ఉంటే దరిద్రం వదిలిపోయేదా? ఇదా నేర్పించేది? ఇది జర్నలిజమా? నాగేశ్వర్ గారు మరి పక్కనే ఉన్నారు కదా. ఒక వ్యక్తిని ఆ మనిషి కంప్లీట్గా ఉండకూడదు అన్నటువంటి మాట మాట్లాడుతుంటే పాఠాలు ఇన్నాళ్ళు చెప్పారు కదా, అక్కడికక్కడ ఇమ్మీడియట్గా బ్రేక్ వేసే ఏం మాట్లాడుతున్న బుద్ధి జ్ఞానం తప్పది, ఇది కాదు జర్నలిజం అంటే అని చెప్పాలన్నటువంటి ఆ విజ్ఞత కూడా లేదా సార్? ఏమైపోయింది? పెద్దలు సమాజానికి దిశానిర్దేశం చేయాల్సినటువంటి ఆచార్యుల పాత్ర పోషిస్తున్నారు. ఆపాల్సినటువంటి బాధ్యత మీదే కదా. ఆపలేదు అంటే సరే, ఫస్ట్ చేసినటువంటి కామెంట్ అది స్పెక్యులేషన్లో వచ్చిందని అనుకుందాం, గాసిపింగ్లో వచ్చింది అనుకుందాం. మరి ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మిమ్మల్ని పెట్టుకుని పక్కన అందరూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఖండించాలి అన్నటువంటి ఆలోచన మరి మీకెందుకు రాలేదు? పాఠాలు చెప్పే గురువే కదా, పద్ధతిగా ఉండాలి అని చెప్పాల్సింది కూడా అది. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇంతకంటే గడ్డపారలైన పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీకు చెప్తా ఉన్నాం. మేము కూడా మాట్లాడతాం. చర్యలు నేను తెలంగాణ పోలీసులు ఇక్కడ ఉంటే నేను వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ పోలీసు ద్వారా నిజమైనటువంటి నేరస్తులను పట్టుకోండి, నిజంగా నేరాలను అదుపు చేయండి. మొన్న బండి భగీరథ్ కేసుకేమో మేము అంతా కలిసి, ఇట్లాంటి వ్యక్తులు అందరూ కలిసి ఇంత సమూహం ఏర్పడి వీడియోలు చేసి అనగబట్టి ఎంబడివాడి కేసులు చేయించారు. ఆయన ఏం మాట్లాడకపోయినా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, మీరు కాకినాడ నుంచి పోలీసులు ఇక్కడికి వచ్చి ఆయన మీద కేసులు చేస్తారా? మీరు మాట్లాడినటువంటి ఏపీ పోలీసులు చాలా క్లారిటీగా చెప్పారు, ఎటువంటి పోలీస్ ఫోర్స్ని అక్కడికి పంపించలేదు అని స్వయంగా ప్రొఫెసర్ నాగేశ్వరే చెప్పారు. ఇక్కడ తెలంగాణ పోలీసులు, అది కూడా టోలీచౌకీ సిఐ గారు వచ్చారు, అంతే తప్ప ఆంధ్ర పోలీసులు కాదు వాళ్ళు అని. అసలు వచ్చారో లేదో, వస్తారేమో అన్నటువంటి మాటని ఆయనే ఎక్స్ప్రెస్ చేశారు. ఏపీ పోలీస్ హ్యాస్ గివెన్ 100% క్లారిఫికేషన్ ఆన్ దిస్, దట్ దే నెవర్ సెంట్ ఎనీ ఫోర్స్ టు అరెస్ట్ మిస్ నాగేశ్వర్ ఆన్ దిస్ కేసెస్. మరి వీడికి ఏమొచ్చింది? ఇదా జర్నలిజం అంటే? నెక్స్ట్, మీద ఎన్నో కేసులు పెట్టాలి. రిషికేశ్వరి అనేటటువంటి ఇక్కడ వరంగల్ జిల్లాలో ఒక కేసు జరిగితే సుగాలి ప్రీతి కేసును హైలైట్ చేసి రాజకీయంగా వాడుకొని నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్, ఆ కేసు ఏమైంది? సుగాలి ప్రీతి కేసు ఒక్కదాని వల్ల అధికారంలోకి వచ్చారా పవన్ కళ్యాణ్? సుగాలి ప్రీతి కేసు ఏమైంది అనేది మన పాత వీడియోస్లో చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఎక్కడ తప్పు జరిగింది, ఎవరిది అనేది ఒక్కసారి అందులో చూడండి. సిబిఐ ఎంక్వైరీకి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పంపారన్నారు, కానీ అక్కడ వాళ్ళు ఏం పంపించింది లేదు. సిబిఐ వాళ్ళు తీసుకున్నారంటే మాకేం పంపించలేదు అసలు అని వాళ్ళు అన్నారు. సరే, తర్వాత సిబిఐ ఎంక్వైరీకి ఇనిషియేషన్ చేస్తున్నాం ఇది అని అనతికారే స్వయంగా ఆవిడకి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్లలో ఏం చేయనటువంటి అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మగారు జగన్మోహన్ రెడ్డి దగ్గర మొత్తుకుంటున్నారు. సరే, అది వేరే విషయం, అది కేసు నడుస్తుంది. దీనికి ఎందుకు? నాగేశ్వర్ మాట్లాడిన దానికి ఎవరో కార్యకర్తలకి కాలి పెట్టినటువంటి కేసుకి పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు అంటే, ఇక టార్గెట్ పవన్ కళ్యాణ్ చేయాల్సిందే అనేటువంటి ఒక నెరేటివ్ని చాలా అత్యద్భుతంగా
అంటే ఫ్లేరప్ చేయొచ్చు. ఎలాగ వీళ్ళని ఇలా ఫ్లేరప్ చేస్తే ఇలా అంటుకుంటారు వెంటనే ఇలా జరుగుతుంది. ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది అనాలి. ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది అనాలి. అందులో ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. ఇక ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడతారు. ఈ జనసేన ఎమ్మెల్యే ఆ అమ్మను సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మను నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, భూమి తీసుకున్నావు కదా, ఉద్యోగం తీసుకున్నావు కదా, మళ్ళెందుకు మాట్లాడుతున్నావు అంటే డబ్బులు తీసుకొని భూమి తీసుకొని జరిగినటువంటి అన్యాయం నిడిచిపెట్టానా? నీ ఎమ్మెల్యే అట్లా మాట్లాడితే కనీసం మందలించేటటువంటి పరిస్థితి కన్నా నువ్వు పోయినా. అది ఆల్రెడీ జరిగింది అన్న సంగతి పాపం ఈ కొత్త చిన్నపిల్లాడికి అప్డేట్ లేదేమో. అప్డేట్ లేకుండా ఏదో పాత స్క్రిప్ట్ ఏదో ఒకటి తెచ్చుకొని అక్కడికక్కడ ఆవేశంగా మాట్లాడాలని మాట్లాడేస్తున్నాడు. సరే, ఇక మళ్ళీ మన ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసిచంద్ గారు కూడా ఇంకోటి మాట మాట్లాడారు. అది కూడా ఒకసారి ఇందులోనే పెట్టేసుకుని, సో సార్ లాంటి వాళ్ళు ఒక వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. నాలాంటి వాళ్ళ మీద, లేకపోతే సార్ లాంటి ఒక ప్రొఫెసరు, ఒక సీనియర్ జర్నలిస్టు, అలాంటి వాళ్ళ మీదనే ఈ స్థాయి దాడులు జరిగితే రేపు పొద్దున జర్నలిజం చదువుకొని మైక్ పట్టుకొని ధైర్యంగా ఒక క్వశ్చన్ చేయాలి అని చెప్పి బయటకు వచ్చే వాళ్ళకి ఒక భరోసా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మన రాష్ట్రాల్లో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పూర్తిగా చచ్చిపోయింది. నాలాంటి వాళ్ళం చాలా కష్టపడి ఏవైనా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఏం చచ్చిపోలేదమ్మా. మీలాంటి వాళ్ళు ఏదో కష్టపడి వారాల కొద్దీ రీసెర్చ్ చేసి ఇది చేసి అది చేసి ఏదో మాట్లాడాలి అనుకున్నారు చూసారా, అది కూడా కాదు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే 2019-24 అంటే నేను యాక్టివ్గా ఉన్న మూమెంట్లో అక్కడ గ్రౌండ్ లెవెల్కు చేశాం కాబట్టి కొన్ని విషయాలు ఈరోజు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది. దానికి పర్టికులర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ లెవెల్ కాదండి. హానికారకమైనటువంటి పదార్థాలు దాంట్లో కలపబడ్డాయి, విషపూరితమైనటువంటివి, డ్రగ్స్ కలపబడ్డాయి అనేటువంటి దాని మీద ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం 3 మిత్రులతో కలిసి చేసినటువంటి దాంట్లో ఏమొచ్చిందో తెలుసా మాకు? ఇప్పుడు అంటుందే మా మీద ఉక్కుపాదం మోపుతున్నారు అని. అప్పుడు ఎంతమంది ప్రాణాలు పోయాయో తెలుసా? లెక్కుందా? మద్యపాన నిషేధం కాదు, నియంత్రణ అని చెప్పి దాన్ని తగ్గించాలి అన్న దాంతో రిహాబిలిటేషన్ సెంటర్ ఏదో స్టార్ట్ చేసి దానికంటూ ఒక రెడ్డి గారిని పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం చేశారనేది అందరికీ తెలిసిందే. ఆయన అడిగితే సమాధానం చెప్తారు. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు, బట్ దానివల్ల ఎఫెక్ట్ ఏంటి? ఇలిసిట్ లిక్కర్, కల్తీ లిక్కర్ అమ్మడం వల్ల. దాన్ని రాష్ట్రంలోని అనేక చోట్ల శాంపిల్స్ సేకరించి చెన్నైలో ఉన్నటువంటి ఒక రెప్యూటెడ్ ల్యాబొరేటరీ వాళ్ళకి పంపించి టెస్టులు చేయించి దాన్ని అనాలిసిస్ చేసి అన్నీ ఉన్నాయి. మాకు వచ్చింది ఏంటి తెలుసా? క్రిమినల్ డెఫమేషన్. ఆ టీమ్స్ కూడా హైదరాబాద్కి ఇమ్మీడియట్గా వచ్చి ఉండేవే, కానీ మధ్యలో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడం వల్ల అక్కడికి ఆగింది. ఎందుకు జోక్యం చేసుకున్నారో తెలుసా? ఆ తర్వాత హెల్త్ కమిటీ అని ఇంకోటి వచ్చింది. తర్వాత ఇక ఏం జరిగిందనేది అక్కడికి తెలిసిందే. రఘురామకృష్ణరాజు గారు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రధానమంత్రి గారికి స్వయంగా వెళ్ళి ఆయనకి పంపించి ఇచ్చారు. సార్, ఏపీలో ఇది జరుగుతుంది, లిక్కర్ పబ్లిక్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చూడండి అని చెప్పడం. ఆ తర్వాత దానికి సంబంధించి స్వయంగా జగన్మోహన్ రెడ్డి మేము ఏదో తప్పు చేసేసాం అన్నట్టుగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మరి పేర్లు, ఊర్లు, అన్ని వివరాలు కూడా చెప్పినటువంటివి కూడా ఇంకా ఉన్నాయి. అక్కడ ఎవరికీ తెలియకుండా చేసినటువంటిది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ అర్థమైంది. ఏది అలాంటి చేసి ఇక్కడ ఇంతమంది బాగుపడ్డారు, దీనివల్ల ఇదిగో ఇలా జరిగింది, చూపించండి ఒకసారి. సెన్సేషనలిజం అన్న పాయింట్ ఒకటే కాదు, వాస్తవికత అనేది కూడా ఉండాలి. ఇది ఒక పాయింట్. ఇంకా వీళ్ళు మాట్లాడింది, వీళ్ళు పెట్టినటువంటి టైటిల్స్, ఇది అన్నీ ఒక్కసారి గమనించినట్టయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఆయన కొరకు సంఘీభావం ప్రకటించేటువంటి కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ని వ్యక్తిత్వ హననం చేయడానికే ఇదంతా కూడా చేశారు అన్నటువంటిది మాత్రం చాలా స్పష్టం. మళ్ళీ ఇక్కడ ప్రాంతీయ రంగు పులిమేశారు. దీనికి ఇక్కడ తెలంగాణ మీద దాడి చేసేస్తారు. ఒక వ్యక్తి తప్పు మాట మాట్లాడినప్పుడు, విమర్శ చేసినప్పుడు దానికి రివర్స్లో వస్తుంది. అదే చెప్తారుగా, న్యూటన్స్ థర్డ్ లా. మీరు తప్పు మాట్లాడారు అని చెప్పినప్పుడు ఉంటుంది, దానికి రిపర్కషన్ తీసుకోవాలి. మొన్న కూడా చెప్పాం, పోలీసులు వస్తారు అరెస్ట్ చేయడానిక దీనికంటే, అరెస్ట్ చేయడానికి కాదు, 41A నోటీసులు వస్తాయి దీంట్లో, అంతే.
ఇందులో లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? నోటీస్కి వివరణ అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ అని. ఆ తర్వాత ఈయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ క్రెడిబులా కాదా చూసుకున్న తర్వాత మాత్రమే అది ఉంటుంది తప్ప ఇంకోటి కానే కాదు. దానికి ఏపీ పోలీసులు తెలంగాణ వాళ్ళని తొక్కేస్తున్నారు. ముఖ్యమంత్రిని కుక్క అరై తురై నీ అయ్యొస్తాడా? ఇదా జర్నలిజం? ఆయనకి మద్దత పలకండి, తప్పు లేదు. సార్ మీరు మాట్లాడింది కరెక్టే ఉంది, కానీ వాళ్ళ భాష బాగోలేదు, అందుకు మేము మద్దతు ఇస్తున్నాం. ఫైన్, తప్పులేదు, నేను కూడా ఇస్తాను, నేను కూడా మద్దతు ఇస్తాను. ఎందుకంటే ఆయన ఉపసంహరించుకున్నాను అని చెప్పేసినప్పుడు నాదెండ్ల మనోహర్ గారు చాలా క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేం జరగలేదు, ఆయన తప్పు మాట్లాడారు, ఆయన అంటే గౌరవం ఉంది, కానీ అలా ఎందుకు మాట్లాడారో తెలియదు, ఆయన బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి అన్నారు. వెంటనే అదే టీవీ ఛానల్లో కూర్చుని అన్నాడా మనోహర్, అన్నాడా మాట? ఎస్. అయితే నేను నా వ్యాఖ్యల్ని బేషరతుగా ఎటువంటి శషభిషలు లేకుండా ఉపసంహరించుకుంటున్నాను. ఇదే కదా మాట అన్నది. అయిపోయిన తర్వాత ఇంకేముంది? యుద్ధం చేయాలి, లేదంటే ఇంకోటి చూపించాలి, అది ఇది అని ఏముంది? సో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలి, తద్వారా అక్కడ కుల చిచ్చు కూడా రెచ్చగొట్టాలి. అదొక్కటే సరిపోదు, దానికి తగ్గట్టుగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి ఇక్కడ. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ కేవీఆర్ కావచ్చు, లేదంటే ఇప్పుడు నాగేశ్వర్ గారు కావచ్చు. నాగేశ్వర్ గారు మొత్తం అంతా మాట్లాడారని నేను అనట్లా, కానీ కేవీఆర్ అనేటువంటి వ్యక్తి ఆది నుంచి కూడా ఎప్పుడైతే ఇక్కడ కూటమి గెలిచింది అన్న దగ్గర నుంచి కూడా డిసైడ్ అయిపోయాడు కదా, విచ్ఛిన్నం చేయాలి, ఎలాగైనా వీళ్ళ మీద తప్పుడు ప్రచారం చేయాలి అని. దాన్ని చూస్తూ ఊరుకోవాలా? తప్పుని తప్పు అని చెప్పొచ్చు ఏ జర్నలిస్ట్ అయినా సరే, ఎటువంటి అభ్యంతరం లేదు, మొహమాటం కూడా లేదు. సార్ ఇక్కడ తప్పు జరుగుతుంది, కానీ చెప్పేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. అవి లేకుండా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, మా సొంత ఎజెండా చూపిస్తాం ఇది అని వాళ్లకున్నటువంటి ఒక పక్షపు భావజాలంతో మిలిటెంట్లను తయారు చేస్తాం ఇక్కడ అనేటువంటి వ్యాఖ్య కూడా గతంలో వారు చేసున్నారు. ఎంతవరకు సమంజసం అనేది ఇక వాళ్ళ విజ్ఞత, వాళ్ళకి చదువు చెప్పినటువంటి వాళ్ళ విజ్ఞత. అండ్ తెలంగాణ పోలీస్ డెఫినెట్గా సార్ చేసినటువంటి వ్యాఖ్యలు, డెరిగేటివ్ వ్యాఖ్యలు చాలా ఉన్నాయి దీంట్లో, చాలా అంటే చాలా ఉన్నాయి దీంట్లో. అవి ఖచ్చితంగా లా అండర్లోకి వస్తాయి, పనిషబుల్ దీంట్లోకి వస్తాయి. ఒకసారి అవి చూసి దయచేసి మరి ఎవరెవరు ఏం మాట్లాడారు ఏంటి అనే దాని మీద కాస్త చర్యలు తీసుకోవాల్సిందిగా చాలామంది కోరుతున్నారు. సో ఇక మీద ఎవరన్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, అది నేనైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని విమర్శ చేయాలా? ఎస్, బరాబర్ చేద్దాం. సద్విమర్శ చేయండి, అంతేగాని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగుతాం ఇది అంటే సమాజం చూస్తూ ఊరుకోదు. సో దీంతో ఈ చాప్టర్కి ఎండ్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.